ఇప్పుడు మనం అనుకున్నాం కదా చికెన్ పకోడాలోనే బజ్జీలు స్పైసీగా చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా వరకు ఎక్సలెంట్గా ఉంటాయి. ఇదిగోండి చూడండి, బజ్జీలు స్పైసీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, కానీ చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి. డిఫరెంట్గా కూడా ఉంటాయి, స్పైసీగా డిఫరెంట్ టేస్టీ కూడా ఉంటాయి. ఇవి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్ని తీసా చెడగొడతానా ఎట్లా? ఇలా మనం కలబెట్టుకొని బాగా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ట్రై చేయండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి స్నాక్స్గా కూడా ఉపయోగపడవచ్చు. కానీ పచ్చిమిర్చి కేలం మంటగా ఘాటుగా ఉంటే కనుక చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు. బట్ పెద్దవాళ్ళకైతే స్పైసీగా బాగుంటాయి. నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసేయండి. సపోర్ట్ చేస్తూ ఉండండి, వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్స్క్రైబర్స్కి, వ్యూసర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. తీస్తున్నావు కదా. చికెన్ పకోడాతో పాటు బజ్జీలు.